హలో అందరికీ ఈరోజు న్యూ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే గ్రీన్ ఎగ్ లివర్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. 2 కట్టల్ని పాలకూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్లు శనగపిండి, కొంచెం కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా అలాగే 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎన్ని ఎగ్స్ కావాలన్నా తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. నాకు మా వారికే కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. దీని అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసి మనం పెట్టుకుని లోపల అంటే డబుల్ బాయిల్డింగ్ మెథడ్లో బౌల్ పెట్టుకోవాలి కదా, దానికి వాటర్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. వాటర్ ఆ బౌల్లోకి వెళ్ళకుండా ఇలా డబుల్ బాయిల్డింగ్ మెథడ్లో 20 to 25 మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యే లోపల నేను మా లంచ్లోకి అయితే బీట్రూట్ చపాతీని అయితే చేసేసుకుంటున్నాను. బీట్రూట్ రసం తీసేసి పిండిలో కలిపేస్తామే అంతే. దాంట్లోకి అండ్ రైతా కూడా చేశాను. కీరా, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర వేసి రైతా కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను. చపాతీని ఇలాగా చేసేసుకొని ఇలా వేయించేసుకొని పెట్టేసుకున్నాను ఆ హాట్ బాక్స్లోకి. అలాగే ఇవన్నీ చేసుకునే లోపల నాకు అయితే ఈ గ్రీన్ లివర్ అయితే కుక్ అయిపోయింది. దీన్ని ఇలా చల్లారనిచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ నైఫ్తో చుట్టూ ఇలా అనేసి పాన్ మీద షిఫ్ట్ చేసి డబల్ ట్యాప్ చేస్తే ఇలా పడిపోతుంది. దీనిపైన లైట్గా ఆయిల్ స్ప్రే చేసి 2 పక్కల తిప్పుతూ వేయించుకోండి. తిప్పేటప్పుడు కొంచెం విరిగినట్టు అయింది కానీ ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని లైట్గా ఆయిల్ స్ప్రే చేసుకుంటూ 2 పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇది కొంచెం మనకి పన్నీర్ కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఉట్టిదైనా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అలా వేయించుకొని పక్కకు తీసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి బటరు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని వేయించుకొని దీంట్లోకి రెడ్ చిల్లీ సాస్ ఒక 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్, టమాటా కచప్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం వేయించుకున్న లివర్ పీసెస్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది వెజ్ తినే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇలా ఈ సాసెస్ అంతా కూడా ఈ లివర్కి పట్టించేసి మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. గ్రీన్ ఎగ్ లివర్ పీసెస్ని పెట్టేసుకొని బీట్రూట్ చపాతీస్ని ఒక 2 పెట్టుకున్నాను. అలాగే మనమైతే చేసేసుకున్నాం కదా రైతా, కీరా, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ వేసి. ఈరోజు మా లంచ్ ఇది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి.